సో వేములవాడ దర్శనం అయిపోగానే మేము బోనాలు చేసినాం అన్నమాట. బోనాలు ఇక్కడ మనకు దగ్గరలో బద్దిపోచమ్మ అని ఒక దేవాలయం ఉంటుంది. సో ఇక్కడ వేములవాడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొందరు బోనాలు చేసి సమర్పించుకుంటారు అన్నమాట. అక్కడ కోళ్ళను కూడా కోస్తారన్నమాట. కోళ్ళను కోసి మనం వండుకుంటారు అన్నమాట. చూడండి కొందరు వెళ్తుర్రు చూడండి, బోనాలు చేసి బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. సో ఇదే బద్దిపోచమ్మ వెళ్ళే దారి అండి. అక్కడ ఉంది కదండి బద్దిపోచమ్మ, సి రాజరాజేశ్వరి పైన హెడ్డింగ్ ఉంది చూసారా, అక్కడ బద్దిపోచమ్మ ఎంట్రన్స్ అది. సో మేము కూడా ఏగో పోతున్నాం, మా వాళ్ళు చేసారు. చూడు ఇదివరకు అయితే ఇన్ని లైన్స్ లేవండి, ఇక ఓన్లీ జస్ట్ సింగిల్ లైన్ ఉండేది, వెళ్ళిపోయేది. ఇప్పుడు అన్నీ ఇవన్నీ పెట్టేది, ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నట్టు, అందుకే ఒకసారి ఉన్నట్టు ఇక ఇదే ఫాలో అవుతున్నారు అన్నమాట. చాలామంది వస్తారని ఇట్లా మనకు బ్యారికేడ్స్ పెట్టి పెద్ద పెద్దవి. ఇదివరకు అయితే మామూలుగా జస్ట్ ఒక చిన్న బ్యారికేడే ఉండేది అనమాట, డైరెక్ట్ గుళ్ళకి వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిలో అట్లా చేసారు అనమాట. మాకేమంత టైం పట్టలేదు, జస్ట్ జల్దీ వెళ్ళినాం. లోపల ఉండరు, బయట అయితే ఎవరు లేరు, లోపలైతే జనాలు. బద్దిపోచమ్మ పవర్ఫుల్ అంట, ఖచ్చితంగా బోనాలు చేస్తారు ఇక్కడ. చూడండి బద్దిపోచమ్మ తల్లి ఫ్యాన్లు మస్తు ఉన్నా కూడా మస్తు ఉడకపోతుంది ఇక్కడ. బోనాలు సమర్పించుకుంటారు ఇక్కడ. తర్వాతకి కోళ్ళను తీసుకొని ఇక్కడనే కోసుకొని రూమ్కి వెళ్ళి వండుకుంటారు అన్నమాట. జనాలు అయితే లోపల చాలానే వారు, అందుకే జర హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట. సో మేము కూడా లైన్లో నిలబడ్డాం. చూడండి అక్కడి నుంచి వస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు మధ్యలో వచ్చినాం. నేను మా వాళ్ళు లైన్లో నిలబడ్డాం. ఉన్నాడు నడుస్తా ఉంటాడు. చూడండి ఎంత మంచిగా అలంకరించారో బోనాలు. వేపాకులు వేసి ఒక చిన్న కుండలో అన్నం వండుకొని నైవేద్యం తీసుకొని పోతారు అనమాట. బెల్లం శాఖ, కళ్ళు శాఖ అని ఉంటాయి అన్నమాట. కొందరు బెల్లం అన్నం వండుతారు అనమాట, బెల్లం అన్నం వండి అందులో పెడతారు అనమాట. మళ్ళా బెల్లం శాఖ వేస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దేవుని దగ్గర సమర్పిస్తారు. సో జనరల్గా టికెట్ అయితే ఉండదు, కానీ ఇక్కడ వీళ్ళు టికెట్ తీసుకుంటారు ఈ బోనాలకి. అంటే బోనాలు సమర్పించడానికి కూడా టికెట్ తీసుకుంటారంట. సో అందుకని నేను కూడా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదే ఆ టికెట్ అండి, 30 రూపాయలు. ఒక బోనానికి 30 రూపాయలు. నేను చెప్పాను కానీ సమర్పించుకుంటాను ఇక్కడే అండి. ఆమె ముందుగా అక్కడ తను తీసుకుంటుంది, బోనాలు తీసుకొని అలా వండిన అన్నం తీసుకుని అక్కడ పక్క పెడతారు అనమాట. వేపాకులు ఒక దాంట్లో ఇంకో దాంట్లో వేరే వేసి మొక్కిస్తారు అనమాట. మనకు వేరేది మొక్కిస్తారు. సో లోపలికైతే వీడియో ఇద్దామనేసరికి ఒక కథను చూసిండు, అందుకే నేను అక్కడ దాకా తీయలేకపోయినా వీడియో. సో ఇదైతే తీశాను, ఇక్కడ వరకు అయితే తీశాను, అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక అతను చూసిండు, అందుకే నేను వీడియో బంద్ చేశాను. తర్వాతకి వండుకొని వండుకొని